హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. సో జనవరి 16 అండ్ 17 2025 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో మనకి ఇక్కడ నేషనల్ స్టార్టప్ డే అంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 16 మనం జాతీయ అంకుర పరిశ్రమల దినోత్సవం జరుపుకుంటాం. అంకుర పరిశ్రమలు ఎందుకోసం అంటే స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని 2016 జనవరి 16 ప్రారంభించారు. కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ చేత ఈ కార్యక్రమం అమలు చేయబడుతూ ఉంది. సో మన దేశం ప్రపంచంలోనే ఎక్కువగా స్టార్టప్స్ అంకుర పరిశ్రమలు ఉన్న దేశాల జాబితాలో మన భారతదేశం 3వ స్థానంలో ఉందండి. అంటే అమెరికా, చైనా తర్వాత మనం 3వ స్థానం ఉన్నాం. అండ్ ఇది ఒక ఇన్ఫర్మేషన్. అండ్ స్పేడెక్స్ అంటామండి, ఒక స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విజయవంతం చేయడం జరిగింది. ఇది అంటే అంతరిక్షంలో వృత్తాకార కక్షలో తిరుగుతున్నటువంటి స్పేడెక్స్లోని 2 ఉపగ్రహాలు చేజర్ అండ్ టార్గెట్ నిన్న అంటే జనవరి 16, 2025 అవి కలుసుకోవడం అనుసంధానం జరిగిందనమాట. ఇది ఒక సాంకేతిక విధానం ద్వారా ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇలా అంతరిక్షంలో డాకింగ్ అనే ఒక సాంకేతికత, అనుసంధానత అనే సాంకేతికత విధంగా సక్సెస్ఫుల్ కావడం మనం 4వ దేశంగా అవతరించడం జరిగిందనమాట. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో యూనియన్ క్యాబినెట్ మీటింగ్లో 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచే విషయం పైన ఒక వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలనే విషయంతో పాటుగా ఇస్రో ఉపగ్రహాలని పంపించాలంటే ప్రయోగ వేదిక ఇంపార్టెంట్. అలాంటి ప్రయోగ వేదిక మనకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట వద్ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉంది. అక్కడ 2 ప్రయోగ వేదికలు ఉన్నాయి. ఇప్పుడు 3వ ప్రయోగ వేదికను కూడా ఏర్పాటు చేసే విషయంలో ఆమోద ముద్ర వేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరీక్ష పే చర్చ అంటే పరీక్షల ముందు ఎలా మనం దాన్ని పరీక్షల యొక్క ఫియర్ని ఓవర్కమ్ చేయాలి అనే లాంటి అంశాలపైన పరీక్షపై చర్చ అనేది కార్యక్రమం 2018లో ప్రారంభించడం జరిగింది. ఈ పరీక్షపై చర్చలో విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు, పేరెంట్స్ అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొంటారనమాట. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఒక రికార్డు సాధించడం జరిగింది. ఇది 8వ పరీక్ష పే చర్చ కార్యక్రమము నిర్వహిస్తూ ఉన్నారు. దాని సంబంధించిన విశేషం పైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే సమాచారం మనకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ ఈ నేషనల్ స్టార్టప్ డే సందర్భంగా కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ వాళ్ళు ప్రభావ్ అనే పేరుతో ఒక ఫ్యాక్ట్ బుక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభావ్ ఫ్యాక్ట్ బుక్ అనేది ఈ యొక్క స్టార్టప్ ఎకోసిస్టమ్కి సంబంధించింది అనమాట. అంకుర పరిశ్రమని అభివృద్ధి చేసే విషయంలో సంబంధించింది. దానిపైన ఒక విషయం ఉందండి. అండ్ క్వికరెల్లి సైమాన్స్ అని చెప్పేసి అంటాం, లండన్కి చెందిన సంస్థ QS ఈ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ అంటే నైపుణ్యాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, డిజిటల్ సాంకేతికత వస్తుంది. ఇలా అంటే రానున్న కాలంలో వచ్చే సాంకేతికతకు మనం ఎలా మ్యాన్ పవర్ సిద్ధం చేసుకుంటున్నాం, ఎలా మనం మానవ వనరులని చేసుకుంటున్నాం, ఆ మానవ వనరులకి ఎలాంటి నైపుణ్యాలు అందిస్తున్నాం, వాటి నైపుణ్యాల సన్నద్ధత అని చెప్పేసి అంటాం, స్కిల్డ్ ప్రిపేర్నెస్ అంటాం. అలాంటి విషయంలో మరి మన భారతదేశం ఎన్నో స్థానం ఉంది అనే విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకటి స్పోర్ట్స్ అప్డేట్ న్యూస్లో ఉంది. సీతాంశ్ కోటక్ మరి ఒక నేషనల్ క్రికెట్ అకాడమీలో వీరు కోచ్గా ఉన్నారు. యాక్చువల్గా బ్యాటింగ్ కోచ్గా ఉన్న వీరు మనకు భారత సీనియర్ క్రికెట్ టీంకి బ్యాటింగ్ కోచ్గా నియమితులు కావడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం భారత్ పర్యటనకు రావడం జరిగింది. జనవరి 26, 2025 మన 76వ భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రభువో సుబయంతో రాబోతున్నారని చెప్పేసి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు కూడా ఇందులో డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు మొదటి అంశం నేషనల్ స్టార్టప్ డే అండి. జనవరి 16 ఏదండి నేషనల్ స్టార్టప్ డే. నేషనల్ స్టార్టప్ డే అంటాం. నేషనల్ స్టార్టప్ డే జాతీయ అంకుర పరిశ్రమల దినోత్సవం అంటారు. దానిపైన చూసుకుందామండి. జనవరి 16 సో 2025 ప్రత్యేకత ఏంటంటే నేషనల్ స్టార్టప్ డే. ఓకేనా? నేషనల్ స్టార్టప్స్ డే అండి. నేషనల్ స్టార్టప్ డే. మరి నేషనల్ స్టార్టప్ డే ఎందుకు జరుగుతుందంటే జనవరి 16, 2016 మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ వాళ్ళు ఈ యొక్క మన భారతదేశంలో అంకుర పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీని ద్వారా స్టార్టప్ సీడ్ ఫండ్ ఏర్పాటు చేశారు. సో చాలా సపోర్ట్ చేయడం జరిగింది. స్టార్టప్లకి కొన్ని సంవత్సరాల వరకు కూడా పన్నును కూడా మినహాయించుకోవడం జరిగింది. అలాంటి కూడా
కూడా ఇక్కడ మనకు స్టార్టప్ ఇండియాలో భాగంగా చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఒక స్టార్టప్స్ అభివృద్ధి చేస్తున్నారు. మన భారతదేశంలో ఒక ప్రపంచంలో స్టార్టప్లు ఎక్కువగా ఉన్నటువంటి దేశాల జాబితాలో, అంటే హైయెస్ట్ స్టార్టప్స్ ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉండగా, చైనా రెండవ స్థానం ఉండగా, సో భారతదేశం మూడవ స్థానంలో ఉందన్నమాట. స్టార్టప్లు అంటే ఎక్కువ స్టార్టప్లు ఉన్నటువంటి మొదటి 3 స్థానాలు అమెరికా, చైనా, భారతదేశాలు. అలాంటి నేపథ్యం ఇలా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టార్టప్లు ఈ అంకుర పరిశ్రమలు అనేది అభివృద్ధి చెంది ఒక $1 బిలియన్ యుఎస్ డాలర్ల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ మూలధనం అయింది. అంటే సుమారుగా 8,600 కోట్లు అయింది ఒక స్టార్టప్ సంస్థ ఎదిగి. అంటే దాన్ని మనం ఏమంటున్నామంటే యూనికార్న్ కంపెనీ అని చెప్పేసి అంటాం. యూనికార్న్ కంపెనీ అంటాం. మన ప్రపంచంలో యూనికార్న్ కంపెనీలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉండగా, చైనా రెండవ స్థానం ఉండగా, మన భారతదేశం 3వ స్థానంలో 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి మనకు పీయూష్ గోయల్ ప్రకటించిన విధానం ప్రకారం మన భారతదేశంలో అయితే 1,59,157 స్టార్టప్స్ ఉండడం జరిగింది 2025 జనవరి 16 నాటికి అని చెప్పొచ్చు అనమాట. మరి నేషనల్ స్టార్టప్ డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి నేషనల్ స్టార్టప్ డేని నిర్వహించుకునే క్రమంలో ఏ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీ పరిధిలోని ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుందంటే DPIIT అనే సంస్థ. ఇది డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే సంస్థ చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి. దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క మరి దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ మన భారతదేశంలో ఈ అంకుర పరిశ్రమలపైన ఒక 16.6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారంట. అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. అంతమంది లక్షల మంది దీనిపైన ఒక ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనకి 1,59,157 మొత్తం స్టార్టప్లో 73,100 అంటే ఇలా సగం పైగా 73,000 స్టార్టప్లలో మహిళలు కూడా డైరెక్టర్లుగా ఉన్నటువంటి స్టార్టప్లు ఉన్నాయి. ఆ విధంగా మహిళా సాధికారత కూడా ఉందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నేషనల్ స్టార్టప్ డే సందర్భంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఇచ్చినటువంటి ఒక సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఇది నేషనల్ స్టార్టప్ డే విషయం. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పేడెక్స్ అండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, స్పేడెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పేడెక్స్ అంటే ఇక్కడ ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అంటామండి. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పేడెక్స్ నేననేది అలా అంటే యాక్చువల్గా స్పేడెక్స్ పైన మొత్తం డిస్కస్ చేద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ టేబుల్. స్పేడెక్స్ అండి. ఓకేనా. స్పేడెక్స్ అంటే ఇక్కడ కొంచెం ఏసీ వేసుకుందాం. స్పేడెక్స్ అండి ఇది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అండి. స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అంటామంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఒక పరీక్ష అనమాట. స్పేస్లో డాకింగ్ చేస్తారు. డాకింగ్ అంటే అనుసంధానం చేయడం అనమాట. ఎందుకని అనుసంధానం చేయాలంటే మనము 2035 నాటికి మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు భారతీయ అంతరిక్ష స్టేషన్ BASని ఏర్పాటు చేస్తున్నారండి. భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎట్లా ఉందో, అండ్ చైనా వాళ్ళకు తియాంగ్ అనే ఒక అంతరిక్ష కేంద్రం ఎట్టుందో అంతరిక్షంలో, మనం కూడా ఏం చేస్తున్నామంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మనం ఇక్కడ చంద్రయాన్ 4 అనే కార్యక్రమం ద్వారా కూడా ఎన్నో పంపించబోతున్నాం. గగనయాన్ కార్యక్రమం, మానవ సేత యాత్ర చేయబోతుంది. ఇవన్నిటికీ కూడా ఈ యొక్క డాకింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం ఈ స్పేడెక్స్ అనే ఒక మిషన్ ప్రారంభించాం. డిసెంబర్ 30, 2024న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి PSLV C60 ద్వారా ఈ స్పేడెక్స్ అనే ఒక మిషన్లో భాగంగా 2 ఉపగ్రహాలు పంపించినాం. ఒకటి SDX-1 అంటాం, ఇంకోటి SDX-2 అంటాం. SDX-1 బాగా గుర్తుపెట్టుకోండి, ఇది SDX-1 అండి. సో SDX-1 అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క SDX-1ని మనం ఏమంటున్నామంటే చేజర్ అంటాము, అండ్ SDX-2ని మనం ఏమంటే టార్గెట్ అంటాం. ఈ రెండు కూడా మనకి ఏంటంటే విజయవంతంగా పంపించడం. 2 ఉపగ్రహాలు విడిపోయినాయి. పైకి వెళ్ళినాక విడిపోయి ఏమైతాయంటే మళ్ళీ కలుసుకోవాలన్నమాట. కలుసుకోవడమే డాకింగ్ అంటాం. ఆ డాకింగ్ ఎప్పుడు జరిగిందంటే నిన్న జరిగింది. జనవరి 16, 2025న నిర్వహించుకోవడం జరిగింది ఈ డాకింగ్.
ఈ డాకింగ్లో మనకి ఓకేనండి, డాకింగ్ అంటే 475 కిలోమీటర్ల పైన వృత్తాకార కక్షలో తిరుగుతున్నటువంటి ఈ 2 ఉపగ్రహాలని దగ్గర తీసుకురావడం జరిగింది మన సాంకేతిక విధానం ద్వారా. సో మరి ఇది సక్సెస్ఫుల్ కావడం జరిగిందనమాట. ఇలా గతంలో ఇలాంటి డాకింగ్ వ్యవస్థని అమెరికా వాళ్ళు, ఇలాంటి డాకింగ్ వ్యవస్థని రష్యా వాళ్ళు, ఇలాంటి డాకింగ్ వ్యవస్థను చైనా వాళ్ళు విజయవంతంగా చేయడం జరిగింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ యొక్క అంతరిక్షంలో ఇలా ఉపగ్రహాల డాకింగ్ అనుసంధానం చేసినటువంటి 4వ దేశం సో మన భారతదేశం ఈ ఘనతని సాధించడం జరిగిందనమాట. సో ఇలా 2 విషయాలు మనం చూసుకోవాలి. మరి ఈ డాకింగ్ వ్యవస్థలో ఈ సాంకేతికతని అనుసంధానించే విషయంలో ఈ పర్యవేక్షించారంటే ఇస్రో పర్యవేక్షించింది, మన వాళ్ళే చేశారు కాబట్టి మన వాళ్ళే పర్యవేక్షించారు. ఇస్రోకు చెందినటువంటి బెంగళూరులో ఉన్నటువంటి ఒక సంస్థ ఉంది, దాన్ని మనం ఇస్ట్రాక్ అని చెప్పేసి అంటాం. ఈ ఇస్ట్రాక్ అనే సంస్థ దీన్ని చూసుకోవడం జరిగిందనమాట, మొత్తం పర్యవేక్షించింది. అంటే ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సంస్థ దీన్ని విజయవంతంగా దాన్ని ఒక సమాచార పర్యవేక్షణ చేయడం జరిగిందనమాట. ఇది ఎందుకోసం అంటే స్పేడెక్స్ ద్వారా ఈరోజు 4వ దశలో భాగంగా పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ పంపించడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ పోయం అని అంటారు. 4 పోయం అంటే పాట కాదు, ఇది ఒకటి మాడ్యూల్ అనమాట. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో కొన్ని రకాల విత్తనాలు తీసుకెళ్లారు, మొలకెత్తించినాయి, మొలకలు వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు పాలకూర కూడా ఇక్కడ మొలకెత్తిందని చెప్పేసి ఇక్కడ మనకు న్యూస్లో ఉందన్నమాట. అంత సక్సెస్ అయింది. ఏది స్పేడెక్స్లో భాగంగా 4వ దశలో దీన్ని చేయడం జరిగింది. ఓకేనండి, పోయం అంటే ఏంది? పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్. సో ఇది నేపథ్యం అన్నమాట. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్గా మనకుంది ఈ సంవత్సరంలో. అంటే డిసెంబర్ 30, 2024లో ఇది ప్రయోగం చేసినప్పుడు అప్పుడు ఇస్రో చైర్మన్ ఓకేనా మనకు సోమనాథ్ గారు అయితే ఇది మనకు డాకింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన రోజు మనకు ఇస్రో చైర్మన్ ఎవరు డాక్టర్ వి నారాయణన్ గారండి. ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే డాక్టర్ వి నారాయణన్ గారు ఉన్నారన్నమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. సో స్పేడెక్స్ విజయవంతం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 8వ వేతన సవరణ సంఘం అండి. 8th పే రివిజన్ కమిషన్ అండి. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు పెరిగే విషయంలో చూసుకునేదే ఈ పే రివిజన్ అంటాం. ఇప్పుడు ప్రజెంట్ 7వ పే రివిజన్ ప్రకారం వేతనాలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. 2026 నుండి మాత్రం ఇది 8వ పే రివిజన్ కమిషన్ ఏదైతే జీతభత్యాలు చూపుతుందో రికమెండ్ చేస్తుందో దాన్ని బట్టి ఇస్తారనమాట. ఆ విషయంలో ఈ 8వ పే రివిజన్ కమిషన్కి ఒక చైర్మన్, 2 సభ్యులు ఉంటారు. వారిని నియమించబోతున్నట్టు కేంద్ర మంత్రి మండలి జనవరి 16, 2025 ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీంతో పాటుగా జనవరి 16, 2024 సో సమావేశం జరిగినటువంటి కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయాన్ని తీసుకుందండి. ఏంటా మరో నిర్ణయం అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే ఆంధ్రప్రదేశ్లోని మనకి ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ప్రజెంట్ అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఇప్పుడు మనకి ఒక ఇస్రోకి చెందినటువంటి 2 ఉపగ్రహ ప్రయోగ వేదికలు ఉన్నాయండి. 2 అంటే రాకెట్ ప్రయోగ వేదికలు కూడా అంటామండి. రాకెట్ని కొంచెం ప్రయోగిస్తారు, ఉపగ్రహాలు తీసుకెళ్తాయి రాకెట్ ప్రయోగ వేదికలు 2 ఉన్నాయి, ఇస్రోకి సంబంధించినవి అనమాట. ఇంకొకటి కూడా ఉంది, అది ప్రైవేట్ సంస్థ అయినటువంటి అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు చెందినటువంటి రాకెట్ ప్రయోగ వేదిక కూడా ఉంది. కానీ ఇది ఇస్రోకి మాత్రం 2 ఉన్నాయి. ఇప్పుడు 3వది నిర్మిస్తారు అనమాట. ఆ 3వ నిర్మించే విషయంలో ఒక కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఇది 48 నెలల్లో 4 సంవత్సరాల్లో దీన్ని నిర్మాణం చేయబోతారు అనమాట. రానున్న 30 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నుండి ఎన్జిఎల్వి రాకెట్లను కూడా విజయవంతంగా ప్రయోగించేటట్టు అంత సాంకేతికత నిర్మిస్తారు. ఎన్జిఎల్వి రాకెట్లు అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం. అది నేపథ్యం అండి ఇది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. సో కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఇంకొకటి ఏంటంటే విశాఖపట్నం మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ప్రాజెక్టు కూడా పునర్జీవన ప్రాజెక్టు కూడా 11,500 కోట్లు కూడా ఆమోద ముద్ర వేసినట్టు మన న్యూస్లో ఉంది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అది ప్రకటించిన తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇది జనవరి 16, 2025 జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశ విశేషాలు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి మనకి రాజన్ అర్ముగం అనేవారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా పనిచేస్తారు అనమాట. ఓకేనండి, వార్తల్లో వ్యక్తిగా మనకు ఉన్నారు.
ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ఇన్ఫర్మేషన్ మనకుంది. 8వ పరీక్షా పే చర్చ అండి. 8వ పరీక్షా పే చర్చ కార్యక్రమం ఉందండి. ఏంటంటే మరి 8వ పరీక్షా పే చర్చ కార్యక్రమం, అది పరీక్షా పే చర్చ ఏంటంటే పరీక్షలు వచ్చినప్పుడు మనకు భయపడొద్దు, ఆత్మస్థైర్యాన్ని మనం చేయకూడదు, అంటే ఆత్మస్థైర్యాన్ని మనకు ఉండాలి, డిప్రెషన్ ఉండకూడదనే ప్రధానమైన విషయంతో 2018లో కేంద్ర ప్రభుత్వం పరీక్ష పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరీక్షల ముందు CBSE ఇలా పరీక్షల ముందు ఇది విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడం అన్నమాట. మరి ఇలాంటి కార్యక్రమంలో ఏం చేస్తారంటే వాళ్ళకు ఆటలు నిర్వహిస్తారు, గేమ్స్ నిర్వహిస్తారు, తర్వాత ఒక మారథాన్ రన్స్ నిర్వహిస్తారు, తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక వివిధ యోగాసనాల కాంపిటీషన్ నిర్వహిస్తారు. ఇలా నిర్వహించడం జరుగుతుంది అన్నమాట ఈ పరీక్ష పే చర్చలో. ఈ పరీక్ష పే చర్చలో ఎవరెవరు పాల్గొంటారంటే విద్యార్థులు పాల్గొంటారు, అండ్ అంటే ఉపాధ్యాయులు పాల్గొంటారు, అండ్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు. ఈసారి రికార్డ్ అనమాట. ఏంటంటే రికార్డు, ఈ పరీక్ష పే చర్చలో పాల్గొనాలంటే ప్రభుత్వం ఒక వెబ్సైట్ ఇస్తుంది, indiagov.in. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ కావాలి. ఇప్పటివరకు 3.5 కోట్ల మంది ఇందులో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది అనమాట. ఇది రికార్డ్ అనమాట. గతంలో ఎప్పుడు కూడా పరీక్ష పే చర్చలో ఇంత రికార్డు కాలేదు. 2025 పరీక్ష పే చర్చలో 8వ పరీక్ష పే చర్చ కార్యక్రమం 2018 నుండి నిర్వహిస్తున్నారు. ఇది 3.5 కోట్ల మంది అయినట్టు కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మనకు చెప్పడం జరిగింది అనమాట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి సమాచారం ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంతలో డిస్కస్ చేసుకోవాలి ఈ విషయము. ప్రభావ్ అనే కార్యక్రమం అండి. ప్రభావ్ అంటే ప్రభావం చూపించడం. ఏంటి ఆ ప్రభావం అంటే ఇది ఒక ఫ్యాక్ట్ బుక్ అనమాట. అంటే ఫ్యాక్ట్ అంటే నిజమైన సమాచారం. ఇది కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ వాళ్ళు దీని యొక్క ప్రభావం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటే స్టార్టప్స్ విషయం అనమాట. అంటే అంకుర పరిశ్రమల పైన ఉన్న సమాచారం. దీనికి అబ్రివేషన్లో మనకి మొత్తం తెలుస్తుంది ప్రభావ కార్యక్రమం. P అంటే ఏంటంటే పవరింగ్, శక్తివంతంగా చేయడం, పవరింగ్ చేయాలి. పవరింగ్ ఏ రీసైలెంట్, ఒక స్థితిస్థాపకంగా పనిచేస్తాయి. రీసైలెంట్ అండ్ ఎజైల్ అండి. రీసైలెంట్ అండ్ ఎజైల్ ఒకనా ఎజైల్. B అంటే భారత్ అండి. భారత్ ఫర్ ది అడ్వాన్స్మెంట్. ఏ అంటే అడ్వాన్స్మెంట్ అండి. ఎంతో ఒక అడ్వాన్స్గా ఉంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏ విజనరీ స్టార్టప్స్ అంటామండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన దేశంలో ఇప్పుడు స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం January 16, 2016 వచ్చింది. మన దేశంలో అంకుర పరిశ్రమ అభివృద్ధి చేయడానికి. అంకుర పరిశ్రమలు మన దేశంలో 1,00,000కు పైగా 1,57,154 అంకుర పరిశ్రమలు ఉన్నాయి. మనం ఇంతపై డిస్కస్ చేసినాం. అంకుర పరిశ్రమలు మన దేశంలో 1,59,157 అంకుర పరిశ్రమలు ఉన్నాయి మన దేశంలో. 1,59,157 అంకుర పరిశ్రమలు ఉంటే ఈ అంకుర పరిశ్రమల ద్వారా 16.6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంకుర పరిశ్రమలలో 73,000కు పైగా అంకుర పరిశ్రమలలో మహిళలు డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇలాంటి క్రమంలో అంకుర పరిశ్రమల సమాచారం తెలుసుకోవడము, అంకుర పరిశ్రమల్లో ఎలాంటిది జరుగుతుంది, ఎలాంటి సమాచారం ఉంది అంకుర పరిశ్రమల విషయంలో అని చెప్పేసి మొత్తం స్టార్టప్స్ని పెట్టడంలో ఎలాంటి చేసుకోవాలి, ఎలాంటి ఒక విజనరీ ఉండాలనే విషయం పైన పవరింగ్ రీసైలెంట్ అండ్ ఎజైల్ భారత్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏ విజనరీ స్టార్టప్స్ అనే ఒక ఫ్యాక్ట్ బుక్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అంకుర పరిశ్రమలు సాధించిన విజయాలు, అంకుర పరిశ్రమ పెట్టగానే సక్సెస్ కాదు, అలాంటప్పుడు ఎలా సక్సెస్ అయినాయి అవి, వాటికి ప్రభుత్వాలు ఎలా తోడ్పాటును అందిస్తున్నాయి, ఈ యొక్క మనకి అంకుర పరిశ్రమలు అభివృద్ధి చేసే విషయంలో ఫండ్స్ ఫర్ ది స్టార్టప్స్ అని చెప్పి ఫండ్స్ ఫర్ ది స్టార్టప్స్ FFS ఫండ్స్ ఫర్ ది స్టార్టప్స్ అనే కార్యక్రమము ఇలాంటి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఇందులో ఈ యొక్క ఫ్యాక్ట్ బుక్స్ అనేది ఇందులో సమాచారం మనకు దొరకడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ప్రభావ్ ఫ్యాక్ట్ బుక్ దేనికి సంబంధించింది ఏదంటే ఇది సంబంధించి అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. మంత్రిత్వ శాఖ పీయూష్ గోయల్ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ అండి. QS వరల్డ్ అండి. అంటే ఇది మనకి ఇంత చెప్పుకున్నాం కదా. QS అనేది ఒక క్వికరెల్లీ సైమండ్స్ అంటాం. ఈ QS అనేది లండన్కు చెందినటువంటి ఒక సంస్థ. వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా, ఫ్యూచర్ భవిష్యత్తులో
ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. 2025 పేరుతో మొదటిసారి అనమాట, ఫస్ట్ టైం మొదటిసారిగా ఈ నివేదిక వచ్చిందనమాట. మొదటి నివేదిక అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అంటే కృత్రిమ మేధస్సులో మనం ఎలాంటి స్కిల్స్ని అవలంబించుకోవాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అంతేకాకుండా డిజిటల్ రివల్యూషన్లో భాగంగా మనం ఎలాంటి స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవాలి. హరితరంగం అంటే గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. గ్రీన్ సెక్టర్ అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ ఇలాంటిది ఉంటుంది కదా, సౌరశక్తి, ఇలాంటి విషయంలో మనం ఎలాంటి స్కిల్స్ని వాడుకోవాలి. ఇది లండన్ కేంద్రంగా ఇచ్చినటువంటి ఈ నివేదికలో అంటే భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక సంబంధించినటువంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే విషయంలో ఏ దేశాలు ముందంజలో ఉన్నాయి అంటే ఏంటంటే నైపుణ్యాల సన్నద్ధత అని కూడా అనొచ్చు అన్నమాట. నైపుణ్యాలని మనం ముందస్తుగానే సన్నద్ధత చేసుకోవడం అంటే ప్రిపేర్ కావడం, నైపుణ్యాల సన్నద్ధత సూచి కూడా అనొచ్చు అనమాట. ఈ సూచిలో అమెరికా మొదటి స్థానం ఉందండి. అమెరికా మొదటి స్థానం ఉంటే సో మన భారతదేశం 2వ స్థానం ఉందన్నమాట. భారత్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరికొంత సమాచారం అండి. దీంతో పాటుగా మనం రాసుకున్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఇంకోటి సీతాంశ్ కోటక్ అండి. సీతాంశ్ కోటక్ మరి సీతాంశ్ కోటక్ ఇన్ఫర్మేషన్ ఏంది? సీతాంశ్ కోటక్ సీతాంశ్ కోటక్ ఏంటంటే ఇక్కడ అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇతను కోచ్గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో ఉందండి నేషనల్ క్రికెట్ అకాడమీ. బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన వీరిని బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత సీనియర్ క్రికెట్ టీంకి బ్యాటింగ్ కోచ్గా భారత సీనియర్ క్రికెట్ టీంకి బ్యాటింగ్ కోచ్గా నియమించడం జరిగింది అనమాట. బ్యాటింగ్ కోచ్గా సో నియమించుకోవడం జరిగింది. సో ఎవరినండి? సీతాంశ్ కోటక్ని. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించడం జరిగింది. బ్యాటింగ్ కోచ్గా నియమించడం జరిగింది అనమాట. బీసీసీ అంటే మనకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. రోజర్ బిన్నీ బీసీసీఐకి ప్రజెంట్ సో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడండి. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. 1-2 కరెంట్ అఫైర్స్ మిగిలిన మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.